KKR and KSR Institute of Technology and Sciences, prominently known as KIDS, is an accredited, autonomous educational institution par excellence in the capital region of Andhra Pradesh. Located in Vinjanampadu village, just 5 kilometers away from Guntur city, amidst the lush green environs of chili and cotton plantations, makes KIDS a knowledge sanctuary of 11 acres of the education hub in the state. Ranked 151/300 band in NIRF India Innovation 2023 rankings. Permanently affiliated to JNTU Kakinada. Graded A by NAC. Approved by AICTE. Accredited by NBA across undergraduate programs of CSE, ECE, EEE. KIDS is a highly coveted institution of technical education today. Given the credentials of KIDS, it was chosen for the implementation of National Education Policy 2020. Not only that, it also secured an invitation to exhibit with the stall at Akhil Bharatiya Shiksha Samagam exhibition in July 2023 by Ministry of Education and AICTE in Pragati Maidan, New Delhi. It all began in 2007 with the establishment of GSR and KKR Educational Society by the chairperson, Mr. Koi Subbarao, a gold medalist postgraduate coming from an agricultural family background. With the philanthropic vision to promote education in the rural sector for bringing out tomorrow's innovators and change makers of the nation. He succeeded in what he set out to do with the multi-pronged approach through benchmarked teaching pedagogies and learning resources, integrated academic curriculum, industry and academia convergence, provision of education and research scope for the faculty members at KIDS. KKR and KSR Institute of Technology and Sciences ఈ కళాశాలని 2008లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి స్థాపించడం జరిగింది. స్థాపించిన సంవత్సరం నుంచి కూడా ఈ కళాశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను అందించాలి, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లో చదువుతున్న విద్యార్థులకు ధీటుగా వీళ్ళని తయారు చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఈ కళాశాలను ప్రారంభించడం జరిగింది. స్థాపించిన అనంతకాలంలోనే 2016కి వచ్చేసరికి ఈ కళాశాలకి నాక్ నుంచి ఏ గుర్తింపు, అలాగే 2018లో ఈ కళాశాలలో ఉన్నటువంటి అన్ని యూజీ ప్రోగ్రామ్స్కి NBA అక్రిడిటేషన్, అలాగే 2020లో ఈ కళాశాలని అటానమస్ స్టేటస్గా మార్చడం జరిగింది. దీని తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటి సినారియోలో NIRF ఇన్నోవేషన్ ర్యాంకింగ్ కూడా ఒక ముఖ్య విధానం. కాలేజీ యొక్క గుర్తింపు నేషనల్ వైడ్గా ఉండాలి అంటే దాంట్లో భాగంగా 2023-24 సంవత్సరంలో NIRF ఇన్నోవేషన్స్లో ఈ కళాశాల 150-300 బ్యాండ్లో ఉంది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మంచి అకాడమిక్స్ అందించాలి, అలాగే మంచి స్కిల్స్ నేర్పాలి. ఎందుకంటే ఇక్కడ చేరే విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కువ మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్లో కానీ వాళ్ళకి ప్రావీణ్యత ఉండట్లేదు. సో కళాశాలలో సెకండ్ ఇయర్ నుంచే విద్యార్థులకి సాఫ్ట్ స్కిల్స్ మీద, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సాఫ్ట్ స్కిల్స్లో పార్ట్ అయినటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ ఇవన్నిటి మీద ఎక్కువగా మనం దృష్టి కేంద్రీకరించడమైంది. సెకండ్ ఇయర్ నుంచే స్టూడెంట్స్కి కోడింగ్ మీద అవ్వచ్చు, అలాగే వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాయటానికి పెద్ద పెద్ద MNC కంపెనీస్ యొక్క కోడింగ్ కాంటెస్ట్ పార్టిసిపేట్ చేయడం విధంగా విద్యార్థుల్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థి కూడా తనకు ఒక ఎయిమ్ ఉంటుంది. తను ఒక ఎంప్లాయీగా వెళ్ళాలన్నా, ఎంప్లాయర్గా వెళ్ళాలన్నా ఏదో ఒక విధానం ఉంటుంది. సో ఈ కళాశాలలో చదువుతో పాటుగా అందుకని డిఫరెంట్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్లబ్స్ కానీ, కల్చరల్ సంబంధించిన క్లబ్స్ కానీ, ఇన్నోవేషన్ సంబంధించిన క్లబ్స్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి జీవన్ కౌశల్ క్లబ్ అని కానీ, ఇలా డిఫరెంట్, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వడానికి ఈసెల్ కానీ, ఇలా డిఫరెంట్ క్లబ్స్ని మనం పిల్లల్లో తయారు చేసి వాళ్ళలో మనం లీడర్షిప్ క్వాలిటీస్ని అలాగే స్కిల్స్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది.
a feat that was impossible without the expertise of Mr. Koi Shekhar and his able administration, who co-founded KIDS in 2008 and was monumental as its secretary in putting it on the top spot. డిసిప్లిన్ అనేది చాలా టాప్ ప్రయారిటీ తోటి మేము ఇక్కడ ఫాలో అవుతూ ఉంటామండి. డిసిప్లిన్ మీన్స్ ప్రతి ఒక్క వాళ్ళ జీవితంలో కూడా అది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మేము గుర్తించి అది ప్రస్తుతం ఈ పిల్లలకి దాని వైపున పిల్లల్ని కొంచెం మనం మౌల్డ్ చేసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతూ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఆ పిల్లలు కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటూ మేము చెప్పేదంతా కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకొని వాళ్ళ యొక్క అభ్యున్నతికి వాళ్ళు చక్కగా కష్టపడుతూ ఉన్నారు. దానికి ఈ సందర్భంగా నేను మా దగ్గర చదువుకున్న పిల్లలకి, చదవబోతున్న పిల్లలకి, చదవాలనుకునే పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా మా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఎంతసేపు పేరెంట్స్ ఏం ఆశిస్తున్నారంటే ఒక పలానా కిడ్స్ కాలేజీలో మనం జాయిన్ చేసేస్తే బాధ్యతలన్నీ వాళ్ళే చూసుకుంటారు, ఇక మనము కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. అలా ఫీల్ అవడంలో తప్పు లేదు. కానీ ఈ రోజున మనం అందరం గుర్తించాల్సింది ఏంటంటే మన ఈ ఏజ్లో ఇక్కడ ఏదైతే ఇంజనీరింగ్ చదువుతున్నాడో ఈ 17 సంవత్సరాల నుంచి నాకు తెలిసి 21-22 సంవత్సరాల వరకు మా దగ్గర ఉంటారు పిల్లలు. ప్లస్ ప్రతి పిల్లవాడిలో ఇది ఒక లాస్ట్ మజిలీ చదువుకు సంబంధించింది. ఇక్కడ కనుక తను ఏ విధమైన ఇబ్బంది పడ్డా కూడా కెరీర్ మొత్తం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని గుర్తించి మేము ఎక్కడా కూడా రాజీ పడకుండా వీలైనంత వరకు ఆ పిల్లల్ని అనునిత్యము కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నాము. ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా నా దృష్టిలో సెకండరీ. అంటే నేను సెక్రటరీగా నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా పిల్లలకి సరిగా విద్య అందుతుందా, వాళ్ళకి అన్ని అవకాశాలన్నీ కరెక్ట్గా ఇస్తున్నామా, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నామా లేదా, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, లేదంటే ఏదైనా రాంగ్ రూట్లోకి ఏదైనా వాళ్ళు చూస్తున్నారా, ఇవన్నీ కూడా నేను మెయిన్గా దృష్టి పెట్టి వెళ్తూ ఉంటానండి. మా బ్రదర్ వచ్చేతలకి బయట జరిగే కాలేజీల్లో కావచ్చు, కొత్త టెక్నాలజీ కావచ్చు, ఏమడుగుతుంది అనేది తను వెతుకుతూ నిరంతరం అవన్నీ కూడా మా బ్రదర్ తీసుకుంటూ ఉంటాడు. ఆ పార్ట్ మా స్టాఫ్ మెంబర్స్ అందరూ వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటారు. సో అందువల్లనే మేము ఈ రోజున ఈ సంస్థకి ఎంత గుర్తింపు తెచ్చుకోగలిగాము. What nurtures and facilitates the progressive environment is the KIDS campus with infrastructure of well-equipped labs, AC classrooms, students' canteen, ramps for the physically challenged, library, lift facility, transport fleet, playgrounds, a spacious auditorium, alert security. కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి మా పద్ధతి ఏంటంటే అధ్యాపకుడిగా రావాలి అంటే కంపల్సరీగా పీజీ డిగ్రీ ఉండాలి. పీజీ క్వాలిఫికేషన్ లేనిదే టీచింగ్ ఫ్యాకల్టీ కింద తీసుకోలేదు. సో అందువలనే కాలేజీ మొదటి నుంచి విద్యకి, డిసిప్లిన్కి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. స్టూడెంట్స్ అవసరాల కోసం మొత్తం కాలేజీలో 1000 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ 1000 కంప్యూటర్స్ కూడా లేటెస్ట్ కాన్ఫిగరేషన్ తోటి ఉన్నాయి. బ్రాండెడ్ కంప్యూటర్స్, డెల్ కానీ, హెచ్పి కానీ, ఈ కంపెనీస్యే మనకి కంప్యూటర్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ దీనికి తోడు డిజిటల్ లైబ్రరీ ఉన్నది. డిజిటల్ లైబ్రరీలో స్టూడెంట్ ఈ మన ల్యాబ్స్లో ఎక్కడి నుంచి అయినా డిజిటల్ లైబ్రరీలో జర్నల్స్ కానీ, పేపర్స్ కానీ ఎక్కడి నుంచి అయినా వ్యూ చేసుకోవచ్చు. To impact value education for the overall development of a pupil at both skill and behavior levels is the philosophy at KIDS. A total of 216 faculty with 40 PhDs and 176 M.Tech graduates with 90 published journals and 182 research papers in India and abroad teach 4,205 students. The accomplished teaching staff, supportive non-teaching staff, proactive management committee come together to drive the corridors of innovation and leaders in the making. Currently, KIDS offers a slew of undergraduate programs including B.Tech, ECE, Electronics and Communications Engineering, CSE, Computer Science and Engineering, EEE, Electrical and Electronics Engineering, CSE, DS, Computer Science and Engineering, Data Science, IT, Information Technology, CSE,
AI and ML, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, Postgraduate Courses, MTech, CSE, Artificial Intelligence and Machine Learning, CSE, Data Science, ECE, Electronics and Communications Engineering, VLSI. అట్లానే కాలేజీలో ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ, మరి సోషల్ సర్వీస్ అనేది ఈ రోజుల్లో మరి విద్యార్థుల్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎన్ఎస్ఎస్ మెంబరు కూడా పూర్ స్టూడెంట్స్కి, ఆర్ఫన్స్కి మనీ కలెక్ట్ చేసి వాళ్ళకి అనాథాశ్రమాల్లో ఇచ్చి నాట్ ఓన్లీ మనీ, క్లోత్స్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా ఒక అకేషన్ జరిగినప్పుడు ఫుడ్ ఎక్సెస్గా ఉంటే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఏదో ఒక అనాథాశ్రమంలో కూడా మా వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ఎస్ఎస్ సర్వీస్ అనేది పిల్లల్లో చాలా డెవలప్ అయింది. అట్లానే క్రమశిక్షణకి మార్పేరు ఎన్సిసి. మాకు ఎన్సిసి 10th ఆంధ్ర బెటాలియన్, ఓన్లీ గర్ల్స్ 50 మెంబర్స్, 25 ఆంధ్ర బెటాలియన్ కోయిడ్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ 80 స్ట్రెంత్ తోటి 2 సపరేట్గా మరి ఎన్సిసి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మాకు ఈ ఎన్సిసి ఆర్గనైజేషన్ తోటి ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ పెద్ద గొప్ప ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. The learning does not stop in the classrooms at KIDS. With the socially, culturally and specifically inclined student council, student clubs like Entrepreneurship Cell, Innovation Cell, Sports Club, Cultural Club, Innovation Club and Jeevan Kaushal Club that centers training in spoken English, which very much define the campus life of the student community. Apart from the student-driven initiatives, KIDS takes special care in addressing different needs of its scholars through motivational talks, spiritual discourses, academic seminars, career guidance, and advice by prospective employers, educational counseling, remedial classes. The students here are also encouraged to be part of Indian government initiatives like NSS, NCC, ICC, Institute Innovation Council to implicate life skills and innovation skills. 521 placements in 2023-24 firmly establishes the effectiveness of the placement cell at KIDS, which focuses on all aspects of initiating students to be employable, with certified trainers and experts of both aptitude, technical and soft skills contribute to their personality development, ready to chart their paths in the world. The famed tennis player Billie Jean King once said, "Sports teaches you character. It teaches you to play by the rules. It teaches you to know what it feels like to win. It teaches you to know what it feels like to win and lose. It teaches you about life." KIDS ensures its students play sports and games like basketball, cricket, volleyball, throwball, kabaddi, etc. regularly on the 6-acre playground at KIDS, consisting of courts, nets and a gym with the facility to play indoor games like chess, table tennis, caroms. ప్రతి ఊరు అంటే ఆల్మోస్ట్ ఆల్ చుట్టూ ఉన్న ఒక 25-30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వరకు ఉన్న ఊర్లన్నిటికి కూడా అటు చిలకలూరుపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, అటు తెనాలి, ఇటు అమరావతి, పొన్నూరు, పర్చూరు, ఇట్లా సరౌండింగ్స్ ఏమున్నాయి, అట్లాగే గుంటూరు టౌన్ మొత్తం అన్ని ప్లేసెస్ నుంచి కూడా బస్సెస్ రోజు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీరు చాలా దూరం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఉంటారండి. వాళ్ళకి ఇది ఏరియా అంతా కూడా కొత్తగా ఉంటుంది, టౌన్ కొత్తగా ఉంటుంది. సో 2 సంవత్సరాలు సంస్థలోనే ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు, సంస్థలో ఉంటే మాకు బాధ్యత ఉంటుంది మీ పిల్లవాడి మీద, మీకు ధైర్యం ఉంటుంది. పలానా కాలేజీ పలానా సార్ ఉంటారు, ఏదైనా జరిగితే ఆయన చూసుకుంటాడు. కాబట్టి మీరు మీకున్న వ్యాపారాలు కావచ్చు, మీకున్న పనులు కావచ్చు, మీరు నిరభ్యంతరంగా ఇక్కడ డౌట్ లేకుండా చేసుకోవచ్చండి. మీకు మేజర్గా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ పిల్లలకి ఏంటంటే చిన్న చిన్న ఇష్యూలు అయితే మీ దాకా రావండి, మేమే మాట్లాడతాము. ఏదైనా చేయకూడని పనులు చేస్తే మట్టుకి తప్పకుండా మేనేజ్మెంట్ నుంచి ఐదర్ మీ ఆర్ మై బ్రదర్ మా డైరెక్ట్ కాల్ మీకు వస్తుంది. అలాగే మా నెంబర్లు మీకు మీ పిల్లలకి రేపు క్లాస్లోకి వెళ్ళిన వెంటనే మేము అందరికీ షేర్ చేస్తామండి. ఆ నెంబర్లు మీరు అందరూ స్టోర్ చేసుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది తెలిసిన క్యాంపస్ గురించి మీ పిల్లవాడిది కాకపోయినా కూడా మాకు తెలియజేయండి. మేము మీ అందరూ కూడా ఒక కిడ్స్ ఫ్యామిలీ అనే ఫీలింగ్లోనే ఉంటాము. మీరు ఇప్పుడే కాదు, మీ పిల్లలు 4 సంవత్సరాలు అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఆ తర్వాత కూడా మీరు ఏ రోజైనా సరే
మా అబ్బాయి మీ దగ్గర చదివాడు సార్, సో మీకు ఇదిగో నా సజెషన్ సార్ అని చెప్తే ఆల్వేస్ వెల్కమ్, మీ అందరూ చెప్పేది తీసుకోవడానికి రెడీగా ఉంటాము. అలాగే ఇంకొకటి వచ్చి బాగా మేజర్గా మీరు ఫీల్ అయ్యేది ర్యాగింగ్ అనేది నా సంస్థలో అసలు నేను విన్నండి. నాకు దాని గురించి మాట్లాడాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు అలాంటి ఈ 16-17 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒక్క చిన్న కేసు కూడా మేము ఫేస్ చేయలేదండి. ఆ అవకాశం కూడా ఇవ్వము. ముందే పిల్లలకి మోటివేట్ చేసుకుంటూ ఉంటాము. అలాగే వీళ్ళ టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ కూడా ఒక 1 year అంతా కూడా డిఫరెంట్ పెడతాము. అన్ని విధాలుగా భోజనాల దగ్గర కావచ్చు, బస్సుల దగ్గర కావచ్చు, అలాగే హాస్టల్స్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఇంటరాక్షన్ లేనిది పిల్లలకి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కూడా జరుగుతుంది. అయినా కూడా ఒక 1 year వరకు మ్యాక్సిమం ఇంటరాక్ట్ అవ్వడానికే ఇష్టపడము. కొంతమంది మా అన్నయ్య గారు అబ్బాయి, మా బావగారు అబ్బాయి ఇట్లా వచ్చి చెప్తూ ఉంటారండి. అది ఏదున్నా మీరు ఇంటి దగ్గర మాట్లాడుకోవటమే. క్యాంపస్కి వచ్చిన తర్వాత జూనియరే, సీనియరే, అది కూడా అందరూ తప్పకుండా ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నామంటే సార్, మమ్మల్ని కొంతమంది బయట భూతద్దంలో చూపిస్తున్నారు. కిడ్స్ అంటే ఒక ఏదో చేసేస్తారని. ఏమి చేయమండి, ఒక మంచి పొజిషన్లో మీ అబ్బాయిని చక్కగా బయటికి తీసుకెళ్ళి వదిలిపెడతంలో 100% బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా కొత్తగా అడ్మిషన్ తీసుకున్నందుకు, మమ్మల్ని నమ్మినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరినీ కూడా చక్కగా మంచి మనసుతోటి కిడ్స్ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. KIDS rings in its annual day with much fervor and festivity on the campus, with the spirit of celebration taking over with cultural events, competitions and dignitaries raising the occasion. KIDS Yuva is another much awaited student fest of the year that has the student community's talents in technical, cultural and sports spheres on display. Startup and entrepreneurship. We have a huge innovation and entrepreneurship ecosystem at our institution with different cells like establishment of AICTE and Ministry of Education, Government of India, IIC, Institution Innovation Council, establishment of APS-CHE, Government of Andhra Pradesh, EISE, Entrepreneurial, Innovation and Startup Center, Quality Assurance Cell, AICTE, Government of India sponsored AICTE Idea Lab, MSME Idea Incubation Center sponsored by MSME, Government of India, adoption of AICTE, Government of India, NISP, National Innovation Startup Policy, AICTE and MOEs, Government of India, Kapila, Kalam Program for IP Literacy and Awareness, Ministry of Education, AICTE, Government of India, Yukti Innovation Repository, pre-incubation facilities like CIRD, Center for Innovation, Research and Development and Makers Space, NSIC, Training cum Incubation Center sponsored by Government of India. The Institution Innovation Cell, IIC, along with the other entrepreneurial ecosystem cells, paved the way for innovations and entrepreneurial activities with industry and academia interactions to drive the students towards success, with avenues of funding and investment opportunities. A few of such remarkable outcomes are: our institution has been recognized as a leading entity by the Ministry of Education, Ministry of Skill Development and AICTE, showcasing at the ABBS and NEP 2020 exhibition in New Delhi on July 29-30, 2023. Since its establishment in 2018, our Institution Innovation Council, IIC, has consistently been one of the top performing institutions in India, earning the highest star rating each year. Our institution has been chosen as a knowledge partner for the National Regional Meet, SCRO region, organized by the Ministry of Education and AICTE on January 6, 2024. Governing member status. Our institution is designed as a governing member institution in the South Central region due to consistent performance. ARIIA and NIRF rankings. Achieved band excellent status in ARIIA 2021-22 and ranked 151-300 in NIRF Innovation Rankings for 2023-24. Mentor Institution.
selected as a mentor institution for the Mentor-Mentee Program 2021-22 and 2023-24, assisting a total of 12 higher education institutions with funding from MIC and AICTE. Training Partner Status. Designated as a training partner for the National Skill Development Center under PMKVY 4.0 with 240 target in the year 2023-24 with GIA of Rs 24 lakhs and another 240 in the year 2024-25 with GIA of Rs 30 lakhs. Skill training success. Trained 240 students in software-related courses with 182 completing certification by Skill India. MSME incubation funding. Biodegradable paper bags, Rs 12.75 lakhs. IoT waste segregator, Rs 12.50 lakhs. Machine learning fruit picking drone, Rs 12.50 lakhs. Chili cutter and cover, Rs 13 lakhs. Patent and innovation protection. Secured patents for 120 student innovations and 3 faculty designs. 40 patents applied for reimbursement under Kapila. Yukti National Innovation Competition. 3 innovations: attendance monitoring system, smart helmet and smart stalp, qualified for financial assessment rounds of Rs 10 lakhs each. భారతదేశంలో ఇప్పుడు ఇన్నోవేషన్స్కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఇన్నోవేషన్స్లో ప్రాధాన్యత ఎక్కువ ఉందంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ స్టార్టప్స్ అన్నింటిలో కూడా మనకి ఎక్కువ పార్టిసిపేషన్ అవసరం అనే కాన్సెప్ట్ తోటి ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకి హ్యాకథాన్స్ కండక్ట్ చేయటం, హ్యాకథాన్స్ ద్వారా వాళ్ళని ఇన్నోవేషన్స్లోకి కన్వర్ట్ చేయటం. ఈ ఇన్నోవేషన్స్ కన్వర్ట్ చేసి ఆ ఇన్నోవేషన్స్ నుంచి పేటెంట్స్, స్టార్టప్స్ తీసుకొచ్చే విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను గట్టిగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఈ కళాశాలలో ఇప్పటివరకు ఉన్నటువంటి స్టార్టప్స్, రిజిస్టర్డ్ స్టార్టప్స్ 6 రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. ఇంకొక 5 నుంచి 6 కంపెనీస్ రిజిస్టర్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే చదువుతున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం చేయాలనే ఆలోచనలో ఉంటే ఇంకా వాళ్ళకి ఓన్లీ విద్య మాత్రమే చెప్పగలం. విద్యతో పాటుగా వాళ్ళే సొంతగా డెవలప్ అయ్యేగా, వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే విధంగా మనం తయారు చేయగలిగినప్పుడు ఇంకొంచెం మనం సమాజంలో వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉంచగలమని ఈ మేనేజ్మెంట్ నమ్ముతా ఉంది. Student startups. 5 student teams have established startups with 4 more in progress. Kintsugi Technologies raised Rs 1.5 crores and attended the Impact Summit organized by Algorand Foundations in Spain. Agri Jawan Innovations received Rs 25 lakhs from the Ministry of Agriculture and Farmers Welfare. Agri Startups Exhibition. Agri Jawan Innovations exhibited at the PM Kisan Samman Sammelan organized by the Ministry of Agriculture, inaugurated by Prime Minister Narendra Modi. Futurepreneur Startup Yatra. 8 students and 2 startups, Agri Jawan and Kintsugi, will pitch their ideas to investors from March 18 to 20, 2024 at Bharat Mandapam, New Delhi. IDE Bootcamp. A student's innovation, intelligent toilet system, secured 4th place and advanced to financial assessment in the national level IDE Bootcamp. Virtuverse Technologies received Rs 2.5 lakhs for prototype development from angel investors. Asterix Technologies received Rs 2.5 lakhs for prototype development. Robotic device for farmers, selected for the Agripreneurship scheme and completed a 2-month paid internship. Carbon emission system secured Rs 30 lakhs from angel investors for a blockchain-based carbon emission system. Smart bra for breast cancer detection won the best consolation prize at the JNT UK Innovation Fair and received financial assistance from DIC and MOE. Reusable intelligent sanitary pad won 2nd place in Tal Scouts Global Youth Innovation Challenge and received a cash prize and internship offer. Smart India Hackathon. 3 student batches in 2022 and 2 batches in 2023 qualified for the grand finale. Faculty certification. 25 faculty members certified as Brand Innovation Ambassadors by AICTE and MOE. The Student Development Healthcare Device, iDeep,
was selected for rupees of 10 lakhs financial assessment in the National Innovation Contest 2.0. Real-time crop health monitoring, selected for AICTE's Chatra Vishwakarma Awards 2019 in the farm and flock category. Kids connects with industry giants. With the consistent greater score on its report card, Kids has been shortlisted for Wipro Talent Next program for the next 3 academic years. Kids signed an MOU with Google for cloud computing. It has found its way to the All India rank among 10 best performing colleges in EduSkills. Kids is among the 40 engineering colleges constituting IICs across India. 5 stars rating by the Ministry of Human Resources and Development in Innovation. Kids also deployed the Student Improvement Program SIP with IIT Madras, NPTEL Swayam. MOUs for Faculty Development Programs FDP with IIT Guwahati and IIT Mumbai. Kids secured an AAA rating by Career 360 magazine and an 83rd nationwide rank, 73rd rank among private T schools by DataQuest magazine. ఈ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా, ఈ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, అన్నిటినీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మేము డెవలప్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కళాశాలలో ఉన్నటువంటి ప్రతి క్లాస్ రూము ఏసీ క్లాస్ రూమ్ ఉంటుంది. అలాగే ఈ కళాశాలలో ప్రతి ల్యాబ్ కూడా కొంచెం అంటే హైఫైగా, కొంచెం క్వాలిటీ తోటి, మంచి హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్స్ తోటి చక్కగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 2008లో 240 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల ఈరోజు సుమారుగా 5,000 మంది విద్యార్థులతోటి ఈ కళాశాల ఉన్నందుకు మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి కళాశాల చేరుస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి మంచి చదువు, మంచి డిసిప్లైన్, మంచి ఉపాధి అవకాశాలు, మంచి స్కిల్స్ నేర్పి ఈ సమాజంలో అందించగలని మేము తెలియజేస్తూ ఉన్నాం. What started as a dream of a man to empower society with education transformed into realities of many at Kids in nearly 2 decades. It did so through the emphasis on the right kind of education with a holistic bent to bring up efficient and ethical professionals to make way for the future. Kids, KKR and KSR Institute of Technology and Sciences.